రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలంటూ నడుంలోతు నీళ్లలోకి దిగి తన వినూత్న నిరసన తెలిపారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరపున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత అవసరం చంద్రబాబు గారికి ఉంది.